ఇప్పుడు నేను ఒక స్కూల్కి వచ్చాను. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న జేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పే బదులు ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ మీకు ఒక బోర్డు చూపిస్తున్నాను చూడండి. ఇందులో మనం చూడొచ్చు జేఎన్ఆర్ ఎంసీహెచ్ ఇన్నోవేషన్ ల్యాబ్ విజయవాడ ఎంపవరింగ్ ఇన్నోవేషన్. సో ఇనాగ్రేట్ చేసింది ఈ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు దీన్ని ఇన్నోవేట్ చేశారు. బట్ ఇక్కడ ల్యాబ్ అనేది ఎంత అద్భుతంగా ఉందో మీకు లోపలికి వెళ్ళి చూపించే ముందు ఇక్కడ ఇద్దరిని మెచ్చుకోవాలి. అందులో సుజనా ఫౌండేషన్ అండ్ సీడ్ ఇంపాక్ట్ వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ లోపలికి వెళ్తే కళ్ళు చెదిరిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంత అద్భుతమైన ల్యాబ్ అయితే మీరు ఎక్కడా చూసి ఉంటారు. భారతదేశంలోనే రెండు ల్యాబ్స్ ఉన్నాయంట. అందులో ఇదొకటి, ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్. ఇది కనుక సక్సెస్ అయితే కనుక ఎంటైర్ విజయవాడ మొత్తం అన్ని స్కూళ్ళకి కూడా ఈ ల్యాబ్ని తీసుకువెళ్ళబోతున్నాము అని చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ ల్యాబ్ ఎలా ఉందో చూద్దాం రండి. సో నేనైతే ప్రస్తుతం జేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నాను. ఈ హై స్కూల్కి సంబంధించిన ల్యాబ్ గురించి అయితే నిజంగా అంటే ఈ ల్యాబ్లో ఏముందని తెలుసుకోవడం కన్నా పిల్లలకి ఏమర్థం అవుతుంది. ఈ ల్యాబ్ దాదాపు 15 లక్షల పైనే ఖర్చు పెట్టి ఇంత పెద్ద ల్యాబ్ని, భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ ల్యాబ్, ఇంత పెద్ద ల్యాబ్ని ఇక్కడ పెట్టారంటే పిల్లలకి ఏమర్థం అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ముందు ల్యాబ్ కావాలంటే కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి. కంప్యూటర్ మీద అవగాహన నేర్చుకున్న తర్వాత వీళ్ళు ల్యాబ్లో థియరీ నుంచి ప్రాక్టికల్ కూడా వచ్చేసి సెకండ్ స్టేజ్ కూడా దాటిపోయారండి పిల్లలు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ నాన్న. మీ పేరు? ఎం లక్ష్మి. ఏ క్లాస్ చదువుతున్నారు? 9th క్లాస్. ఎన్నాళ్ళు అవుతుంది ల్యాబ్ పెట్టి? 2 months అవుతుంది. 2 months అవుతుంది. సో ఇక్కడ 2 months అవుతుంది కదా ల్యాబ్ పెట్టి. ఈ ల్యాబ్ గురించి అంటే ఇలా ల్యాబ్ పెడుతున్నారని తెలుసు కదా, అంటే నీ ఫస్ట్ ల్యాబ్ పెట్టినప్పుడు ఏమనుకున్నావు? ల్యాబ్ అంటే ఏమనుకున్నావు? ల్యాబ్ అంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్కి వాటికి బాగా యూజ్ అవుతుంది అని అనుకున్నాను. ఇంకా అలాగే కంప్యూటర్ రాని వాళ్ళకి కంప్యూటర్ నేర్చుకోవడానికి వీలవుతుందని అనుకున్నాను. అలాగే కొన్ని అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, మనకి నచ్చింది అంటే ఇతర వాళ్ళకి ఉపయోగపడే అప్లికేషన్స్ మనం తయారు చేయొచ్చు అని అనుకున్నాను. ఏంటన్నా ఇదంతా ఈ ప్రోగ్రామింగ్ అంతా ఏంటి? ఇవి ఐఓటీ వాళ్ళే అప్లికేషన్స్. ఇది సాయిల్ స్మార్ట్ వాటర్ కన్జర్వేషన్ సొల్యూషన్ ఫర్ ఇరిగేషన్. ఒకవేళ మనం భూమికి నీళ్లు వదిలేసి ఏదో పని ఉండి బయటికి వెళ్ళిపోతాం, అప్పుడు ఎక్కువ నీళ్లు అయిపోయినప్పుడు పంట మొత్తం వేస్ట్ అయిపోతుంది. అదే ఇదైతే సాయిల్ మాయిశ్చర్ అనే సెన్సార్ని యూజ్ చేసుకొని ఇక్కడ ల్యాండ్ అనేది వెట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. అది ఒక రేంజ్ ఆఫ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ల్యాండ్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వస్తుంది. అలా మాయిశ్చర్ డిటెక్ట్ చేసుకొని వాటర్ని సెండ్ చేస్తూ ఉంటుంది. సో ఇదేంటన్నా? హ్యాండ్ వాష్. ఇది కన్జర్వేటివ్ ఎఫెక్ట్లీ. ఇప్పుడు అన్నం తింటాం కదా, అన్నం తిన్న చేత్తో ట్యాప్ ఆన్ చేయడం, ఒకవేళ ఈ చేతిలో ప్లేట్ ఉన్నా. అలాగే ఇది ఇక్కడ హ్యాండ్ ప్లేస్ చేయంగానే వాటర్ అనేవి పడుతున్నాయి. ఒకవేళ హ్యాండ్ తీసేస్తే వాటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్ హ్యాండ్ వాష్ సెన్సార్ మోషన్ సెన్సార్ బేస్డ్. హాయ్ నాన్న. హాయ్ సార్, మధు తేజస్విని సార్. 9th క్లాస్ సార్. 9th క్లాస్. ఏం నేర్చుకున్నావు ఇక్కడ? సార్ ఇది ఐఓటీ ఎనేబుల్ హోమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సొల్యూషన్ సార్. ఇప్పుడు మన పాస్వర్డ్ పెట్టుకొని డోర్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఐడెంటిఫై ఉండే పాస్వర్డ్ని మనం పెట్టుకుంటాము. ఇప్పుడు నా పాస్వర్డ్ మీకు తెలిస్తే మీరైనా మా డోర్ ఓపెన్ చేయొచ్చు. అలా లేకుండా ఫేస్ రికగ్నైజేషన్ పెట్టుకోవచ్చు, ఇంకా థంబ్ ఇంప్రెషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు చాలా సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మా పాస్వర్డ్ ఇప్పుడు మీకు తెలిస్తే మీరు కూడా మా డోర్ అనేది ఓపెన్ చేసేయచ్చు. దానికోసం మనం ఎక్స్ట్రా ఫేస్ రికగ్నైజేషన్ ఇంకా థంబ్ ఇంప్రెషన్ కూడా పెట్టుకోవచ్చు. ఎవరు ఎంటర్ అయినా కెమెరా పెట్టుకొని మనం చూసుకోవచ్చు. ఎవరు రూమ్లోకి కానీ ఎక్కడికైనా ఎంటర్ అవుతున్నారు అనేది మనం కెమెరా ద్వారా వాచ్ చేయొచ్చు. దీని ద్వారా చాలా సెక్యూరిటీ అనేది ఉంటుంది. మళ్ళీ ఎవరైనా మన ఇంట్లోకి దొంగలు కానీ పడతారు, మన లాక్స్ తెలిస్తే తీసేస్తారు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం లాక్స్ వేస్తాము, ఎవరైనా దొంగలు వస్తే ఆ తాళాలని తీసేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ దొంగతనం చేస్తారు. ఇప్పుడు ఈ సొల్యూషన్ కనిపెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఎవరు మన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయకుండా ఇంకా మన హౌస్ అనేది సేఫ్గా ఉండడం కోసం మనం ఈ అప్లికేషన్ అనేది కనిపెట్టాము సార్. ఇది స్మార్ట్ గ్రెయిన్ పిలిఫరేజ్ రెడ్యూషన్ సొల్యూషన్ సార్. ఇప్పుడు రేషన్ అనేది మన ఇంటి దగ్గరికి బండిల్ ద్వారా వచ్చి రేషన్ అనేది ఇస్తారు. ఇప్పుడు మన నెంబర్ మన ఐడి అనేది ఉండిద్ది, రేషన్ ఐడి. ఆ ఐడి ప్రెస్ చేస్తే మన థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మనకి గ్రెయిన్స్ కానీ రైస్ కానీ ఇస్తారు సార్. ఇప్పుడు కొన్ని మందులు మనల్ని మోసం కూడా చేయొచ్చు. ఎక్కువ
రైస్ ఎక్కువ పడవచ్చు, అప్పుడప్పుడు తక్కువ పడవచ్చు. ఈ సొల్యూషన్ ద్వారా మనమే వెళ్ళి మనకి ఇచ్చిన ఐడి నొక్కి మనకి ఎన్ని గ్రెయిన్స్ అయితే వాళ్ళు పెట్టారో అన్ని గ్రెయిన్స్ అయితే మనం తీసుకోవచ్చు. దీంట్లో మన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మా ఫ్యామిలీలో ఎన్ని మందులు ఉన్నారు, వాళ్ళ పేర్లు అన్నీ కలిపి దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. సార్ ఇప్పుడు నా ఐడి అనేది 1 అనే ఐడి ప్రెస్ చేశాను. ఇప్పుడు మనం ఎన్ని గ్రెయిన్స్ అలాట్ చేయబడితే అన్ని గ్రెయిన్స్ అనేది మనకి వస్తుంది. దీని ద్వారా మనకి ఎక్కడ మోసం కానీ ఏం జరగకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసిన మొత్తం ఎక్విప్మెంట్లో నాకు తెలిసి కొంచెం అడ్వాన్స్డ్గా అనిపిస్తుంది ఏంటంటే ఈ 3D ప్రింటర్ ఉంది. ఈ 3D ప్రింటర్లోంచి తయారు చేసినవి చూడొచ్చు. ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంత అద్భుతంగా తయారు చేశారు. జస్ట్ ఇవన్నీ కూడా దీంట్లోంచి తయారు చేసినవి. సో ఇది ఎలా పనిచేస్తుంది, పిల్లలకి ఎలా నేర్పిస్తున్నారు, ఈ విషయాలు తెలియజేయడానికి ల్యాబ్ ఇన్ఛార్జ్ మాతో ఉన్నారు. సార్ నమస్తే. నేను ఇక్కడ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 3D ప్రింటింగ్ గురించి తెలుసుకుందాం. 3D ప్రింటింగ్ అంటే ఏంటంటే మనకు ఏదన్నా రియల్ టైమ్ ఆబ్జెక్ట్స్ని ఆటోమేటిక్గా మనం ప్రింటర్లో ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇట్లాంటి స్టాటిక్ ఆబ్జెక్ట్స్ కానీ మనం యూజ్ రేంజెస్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ టాయ్స్, అట్లాగే మనం ఏవైతే టాయ్స్, మూవింగ్ పార్ట్స్, ఇమూవబుల్ పార్ట్స్, అట్లాగే స్టాటిక్ ఐటమ్స్ మనం రియల్ టైంలో ఎట్లాగైతే ఆబ్జెక్ట్స్ చూస్తామో ఇట్లాంటి రియల్ టైమ్ ఆబ్జెక్ట్స్ కూడా మనం 3D ప్రింటింగ్ యూజ్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మనం మెయిన్గా పాలీలాక్టిక్ యాసిడ్ అనే మెటీరియల్ యూజ్ చేస్తాం. ఆ మెటీరియల్ అనేది బయోడిగ్రేడబుల్, భూమిలో మీకు కొన్ని రోజుల తర్వాత కలిసిపోతుంది. దానివల్ల ఏంటంటే ఎన్విరాన్మెంట్కి అనేది ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, పొల్యూషన్ కూడా దీనివల్ల రెడ్యూస్ అవుద్ది. ఈ 3D ప్రింటింగ్ అనదర్ ఫీల్డ్స్లో కూడా ఇంకా యూజ్ చేసుకోవచ్చు, లైక్ మెడికల్ ఫీల్డ్స్, ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్. ఈ 3D ప్రింటింగ్ని యూజ్ చేసి ఒక హౌసెస్ కానీ మనం ఏమైనా ఒక అప్ టు 3 floors బిల్డ్ చేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ స్టెబిలిటీ. దీనికి ఒక మెటీరియల్ ఉంటుందండి, మన క్లాత్స్కి ఎలా మెటీరియల్ ఉంటుందో ఇట్లాంటి ఫిలమెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పాలీలాక్టిక్ యాసిడ్, ఓకే, ప్లాస్టిక్ ఫైబర్. దీన్ని యూజ్ చేసుకొని దీనికి ఇన్పుట్ కింద ఇస్తాం. ఇన్పుట్ కింద ఇస్తే అది లేయర్ బై లేయర్ ఫిల్ చేసుకొని నాజిల్ హీట్ అయ్యి ఇట్లాంటి ఆబ్జెక్ట్స్గా రియల్ టైంలో అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దాకా చూసిన ఈ అద్భుతానికి మొత్తానికి కారణం సీడ్స్. ఈ సీడ్స్కి సంబంధించిన అడ్వైజర్ ఉన్నారు సంస్థకి. సార్ నమస్తే, పురుషోత్తం గారు. నమస్తే సార్. గవర్నమెంట్ స్కూల్కి ఇంత చేయొచ్చు అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకటి అండి, ముఖ్యంగా సీడ్స్ ఇంపాక్ట్. ఇది ఢిల్లీ బేస్డ్ రిజిస్టర్డ్ ఎన్జిఓ. మేము ఈ సంస్థ ముఖ్యంగా స్థాపించింది ఆర్సీఎం రెడ్డి గారు అని చెప్పి 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. ఈ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు నుంచే ప్రోగ్రామింగ్ చాలామంది భయపడతారు యాక్చువల్గా. అయితే ఆ ప్రోగ్రామింగ్ మీద భయం పోగొట్టే విధంగా యాప్స్ డెవలప్ చేసి బ్లాక్ ప్రోగ్రామింగ్ అంటున్నాం మేమంతా. సో ఆ బ్లాక్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేయాలి, యాప్స్ ఏ విధంగా డెవలప్ చేయాలని నేర్పిస్తున్నాం. అంటే అడగచ్చో లేదో తెలియదు, అంటే మీరు చెప్పచ్చో లేదో చెప్పండి. ఎంత ఖర్చు పెట్టారండి అంటే ఈ పిల్లల కోసం? ఎందుకంటే పిల్లలు కూడా తెలుసుకోవాలి, ఓ మన మీద ఎంత తెచ్చి ఖర్చు పెట్టారు, మనం నేర్చుకోవడం కోసం ఖర్చు పెట్టారు అని పిల్లలకి అర్థం అవ్వాలి కదా సార్. సో ఎంత మీరు దీనికి ఈ ల్యాబ్ని సెటప్ చేయడానికి 10 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి యాక్చువల్గా అయితే. సో ఇలాంటి ల్యాబ్ మీరు ఏపీలోనే కాదు, ఇలాంటి ల్యాబ్ ఎవరికి ఫస్ట్ మన ఈ స్కూల్లో స్టార్ట్ చేసింది ఫస్ట్ ఉంది. వీళ్ళు గ్రోక్ సంస్థ వాళ్ళు పెట్టింది బాంబేలో ఒక ల్యాబ్ ఉందండి. సో సెకండ్ ఇదే అవుతుంది మనకి. సుజనా ఫౌండేషన్ నుంచి ప్రస్తుతము సుజనా ఫౌండేషన్ ప్రతినిధి కిరణ్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఫస్ట్ అయితే మిమ్మల్ని బాగా అభినందించాలి, ఎందుకంటే ఇంత పెద్ద ల్యాబ్ని తీసుకొచ్చారు, అది కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో. ఎలా అనిపిస్తుంది, రీజన్ ఏంటి? సార్ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాల్సింది సుజనా చౌదరి గారికి. సార్ సుజనా చౌదరి గారి ఆలోచన ఏంటంటే విజయవాడ వెస్ట్ని ది బెస్ట్గా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళాం సార్. మేము ఎలక్షన్లో చెప్పింది కూడా ఒకటి, విజయవాడ వెస్ట్ ది బెస్ట్ చేయాలనేది. సార్ రెండిట్ల మీద మెయిన్ ఫోకస్, ఒకటి విద్య, 2 వైద్యం సార్. విద్యలో పరంగా ఎక్కువ స్టూడెంట్స్ అంతా కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలా కాకుండా టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ కూడా నేర్చుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఫర్దర్గా ఇప్పుడు వచ్చే జనరేషన్స్లో ఇంకా నైపుణ్యత చెందుతారనే ఆలోచనలో మేము ఇది పైలట్ ప్రాజెక్ట్గా టేక్ ఓవర్ చేసాం సార్. ఇది సీడ్స్ అనే ఆర్గనైజేషన్తో మేము కొలాబరేట్ అయ్యి ఇది స్టార్ట్ చేసాం సార్. ఇది ప్రతి గవర్నమెంట్ హై స్కూల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, ఓకే, బట్ చాలా స్కూల్స్ ఉన్నాయి కదండి ఈ నియోజకవర్గంలో. అంటే అన్ని స్కూళ్ళకి పెట్టబోతున్నారు లేదా ఓన్లీ ఇక్కడ టెస్ట్ చేశాక? ప్రస్తుతానికి ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం సార్. ఇది బాగా సక్సెస్ అయింది. ఇక్కడ మొన్న రీసెంట్ పేరెంట్స్ మీటింగ్లో కూడా పేరెంట్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఈ ఎడ్యుకేషన్ తీసుకురావడం ఇదే ఫస్ట్ ఎమ్మెల్యే. ఇక్కడ ఎంతోమంది చేశారు, ఎంతోమంది వెళ్ళారు, కానీ ఇలాంటి తీసుకొచ్చింది ఎవరూ లేరు సార్.
మా ఆలోచన ఏంటంటే ఇది పైలట్ ప్రాజెక్ట్గా చేసి ఇక్కడ ఉన్న 9 గవర్నమెంట్ హై స్కూల్స్లో మేము చేయాలనేది మా ఆలోచన సార్. ఇక్కడ 9 గవర్నమెంట్ స్కూల్స్కి ఇంప్లిమెంట్ చేస్తాం సార్. ఈ ల్యాబ్స్ 9 గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకెళ్తాము, జరుగుతుంది సార్. కోసం నాతో స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. సార్ నమస్తే. చాలా అద్భుతంగా ఉంది సార్. నా తెలిసి భారతదేశంలో సెకండ్ అని చెప్తూ ఉన్నారు సీడ్స్ ఇంపాక్ట్ వాళ్ళు. ఒకటి ముంబై, రెండోది విజయవాడ, అందులో కూడా మంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ స్కూల్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? చాలా గర్వంగా ఉందండి. ఇటువంటి ల్యాబ్ మా స్కూల్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది మా పిల్లల అదృష్టంగా భావిస్తున్నాను. నేను విన్నది ఏంటంటే ఢిల్లీ నుంచి వచ్చిన టీము ఇది ఫస్ట్ ల్యాబ్ అని చెప్తున్నారు. ఇంత ఎస్టాబ్లిష్డ్ అండ్ అడ్వాన్స్డ్ ల్యాబ్ ఈ స్టేజ్లో, హై స్కూల్ స్టేజ్లో ఎక్కడా లేదు, ఇండియాలో ఫస్ట్ వన్ అని చెప్తున్నారు. సో చాలా అదృష్టం, మా పిల్లల అదృష్టం. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని వాళ్ళకి బాగా ఉపయోగపడేట్టుగా చేస్తేనే ఈ ల్యాబ్ పెట్టిన ఉద్దేశం నెరవేరుతుంది. మేము ఆ ప్రయత్నంలో ఉన్నామండి. ఈ అవకాశం మాకు కల్పించిన ఎమ్మెల్యే గారికి, సుజనా చౌదరి గారికి, సుజనా ఫౌండేషన్కి, సీడ్స్ అండ్ ఇంపాక్ట్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా పేరెంట్స్ పరంగా చాలా హ్యాపీ అండి. మనం వచ్చి చూసి వెళ్ళారు, మీటింగ్ జరిగినప్పుడు, పేరెంట్ మీటింగ్ జరిగినప్పుడు వచ్చి వెళ్ళారు. వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారండి ఈ అవకాశం వాళ్ళ పిల్లలకి కలిగినందుకు. సో దీన్ని మ్యాక్సిమం ఉపయోగించుకుంటాము. మరి ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూశారు కదా, మొత్తం అంతా ఓవరాల్గా ఇటు సీడ్స్ ఇంపాక్ట్ కానీ లేదా సుజనా ఫౌండేషన్ కానీ ఇద్దరు కలిపి తీసుకొచ్చిన ఈ అద్భుతమైన ల్యాబ్ను చూస్తూ ఉంటే నిజంగా 2 కళ్ళు సరిపోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళ బదులు గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు తీసుకురారు? ఇటువంటి ల్యాబ్స్ ఉంటే, ఇటువంటి టెక్నికల్ టీము మన దగ్గర సపోర్ట్గా ఉంటే ఎందుకని పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కి తీసుకురారు? ఖచ్చితంగా ఇటువంటి ల్యాబ్స్ అనేది ఈ స్కూల్తో కాకుండా, పాలియస్ ప్రాజెక్ట్తో కాకుండా మొత్తం ఎంటైర్ విజయవాడ అంతా కూడా, విజయవాడ కదా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇటువంటి కనుక ల్యాబ్స్ వస్తే కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే అవకాశం ఉంటుంది. నిజంగా పిల్లలు నేర్చుకోవాలనే తపన చూస్తుంటే చాలా చాలా ముచ్చటేస్తుంది. ఈ సుజనా ఫౌండేషన్ అండ్ సీడ్స్ ఇంపాక్ట్ ఇద్దరికీ కూడా నిజంగా అభినందనలు తెలపచ్చు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని పెడితే కనుక విద్యార్థులకు బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది.